తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ గెలుపు ఖాయమన్నారు ముప్పిడి వెంకటేశ్వరరావు. అన్ని లెక్కలు చూశాకే చంద్రబాబు తనను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. అలాగే జవహర్ కు పార్టీ తగిన ప్రాధాన్యతనిస్తుందని, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదని అన్నారు. జనసేన బీజేపీ పార్టీ నాయకులను సైతం కలుపుకు ముందుకు వెళ్తామంటున్నారు ముప్పిడి వెంకటేశ్వరరావు. ముప్పిడి కాన్ఫరెన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఇప్పటికీ అధిష్టానం ఖరారు చేయడంతో మొదటి రోజు కొవ్వూరు సంబంధించినటువంటి ఆలయాలను సందర్శిస్తారు స్థానిక ముప్పిడి వెంకటేశ్వరరావు గారు. మొదటిసారిగా అంటే కొవ్వూరు నియోజకవర్గానికి మీకు టికెట్ అభ్యర్థిగా కేటాయించారు. ఇక్కడ క్యాడర్ ఏ రకంగా ఉండబోతుంది, మీ క్యాడర్ ఏ రకంగా కలిసి రాబోతుంది? జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొవ్వూరు నియోజకవర్గం. ఖచ్చితంగా జవహర్ గారు కూడా పార్టీలో ఒక పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. సహజంగా టిక్కెట్లు అనేటువంటిది ఇక అధికారంలోకి వచ్చేటప్పుడు కానీ లేకపోతే అటు ఇటు ఉన్నటువంటి సమీకరణాలు రీత్యా కానీ వేరు కారణాల చేత కానీ అభ్యర్థులు వస్తున్న పరిస్థితి సహజంగా జరుగుతూ ఉంటుంది. అక్కడున్న పరిస్థితులు, నియోజకవర్గ పరిస్థితులు కానీ అవతల పార్టీ అభ్యర్థుల పరిస్థితులు దాన్ని బట్టి కొద్దిమంది మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఖచ్చితంగా పార్లమెంట్ అధ్యక్షులుగా మాజీ మంత్రివర్యులుగా ఖచ్చితంగా జవహర్ గారిని ఖచ్చితంగా పార్టీ ఇప్పుడు గుర్తిస్తుంది. ఆయన కలిసి రాకపోతే కనుక మీ క్యాడర్ ఈ రకంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ పక్క నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి అది వైసీపీకి చెందిన తప్ప చంద్రబాబు నాయుడు కూడా ఆ రకంగా అనుకోలేదు. ఈ రకంగా ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ఒక ఆలోచనలో అటువంటిది ఏది జరుగుతుందని చెప్పని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మా అధినాయకుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నియోజకవర్గం ఉన్నటువంటి నాయకత్వం కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. అటువంటి ఆలోచన లేకుండా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఇటువంటి పోటీలు కూడా పార్టీ ఆదేశాలకు ఎక్కడ తప్పించి ఆయన వేరేగా పోటీ చేస్తారని కానీ ఇంకోటి చేస్తారని చెప్పని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అధినాయకత్వం ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పార్టీ ఆయన సేవలు ఉపయోగించుకుని ఆయన కూడా తగిన ప్రాధాన్యత పార్టీ ఇస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియదు. మాజీ మంత్రి జవహర్ని కలుపుకుని వెళ్తారని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పిడి వెంకటేశ్వర అయితే చెప్తున్నారు. నాపై అంటే తానేటి వనితతో నేను ఫోన్లో టచ్లో ఉన్నది మాత్రం వాస్తవం, లేనిపోని వేరే చెప్పినటువంటి మాటలు నమ్మొద్దు అనేది ప్రశ్న అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అధిష్టానానికి సంబంధించినటువంటి నియోజకవర్గ పరిస్థితులను కూడా నేను కూడా తీసుకెళ్తాను. ఖచ్చితంగా జవహర్ క్యాడర్ని కలుపుకుంటూ వెళ్తాను. ఇలాగే బీజేపీ జనసేన కూడా నన్ను నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు ముప్పిడి వెంకటేశ్వరరావు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ, నేను కొవ్వూరు నుంచి.